హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమ్మీ ఫుడ్ బై రేష్మా. చిన్నప్పుడు మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా ఉడికించిన మటన్ కర్రీ టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుందండి, అస్సలు మర్చిపోను. ఈ మటన్ కర్రీలో నా చిన్నప్పటి మెమొరీస్ ఎన్నో ఉన్నాయి అసలు. సో మా ఇంట్లో చేసిన ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా? కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే రైస్లోకి రుచిగా తినాలనిపించేలాగా బిర్యానీని మించిన టేస్ట్తో ఈ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూడాలంటే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా 1 kg మటన్ ముక్కల్ని పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకొని కడుక్కోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మటన్ బిర్యానీ మసాలా పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఈ ముక్కల్ని వేసుకొని 1 కప్ వరకు పెరుగును వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ని పెట్టుకొని ఒక 6 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఈలోపు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చిలు సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా వేయాలి. ఇక్కడ కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఈ ఉడికిన మటన్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నామంటే అంతే. వేడి వేడిగా జీరా రైస్లోకి ఈ మటన్ ముక్కల్ని వేసుకుని తింటుంటే ఉంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేశాక మీరే నాతో చెప్తారు కామెంట్లో, డామ్ షూర్. సో వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.